ఒక పక్కన పవన్ కళ్యాణ్ని పిలిచారు, మరో పక్కన చిరంజీవిని పిలిచి ఇద్దరి మీద చేతులేసి ఆయన మాట్లాడడం, వాళ్ళని దగ్గరగా తీసుకోవటం, అది కొంచెం టీడీపీ వాళ్ళని ఆలోచింపచేసింది అని టీడీపీ వాళ్ళే చాలామంది మాట్లాడారు. ఆలోచింపచేసేదండి ఒకసారి ఇక్కడ ఎవరు కష్టాలు ఉన్నప్పుడు ఆదుకున్న వ్యక్తి. ఈరోజు లోకేష్ బాబు రోజు లోకేష్ చాలా డిగ్నిఫైడ్గా వ్యవహరిస్తున్నాడు. అంతకుముందు మా నాన్న సీఎం అని ఖండించి పరిపాలన మీద రావటానికి కారణమైన వ్యక్తి ఎవరు అనేది ఒక అన్నగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎక్కడో రూమ్లో వెళ్ళి కలగదన్నం పెట్టవచ్చు. ప్రజల మధ్య పెడతంటే వద్దన్నా కానీ అది కృతజ్ఞత అంటే ఇచ్చిపుచ్చుకున్నది అన్నట్టు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ముల సంబంధం ఉంది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మధ్య ఒక తండ్రి కొడుకుల సంబంధం ఉంది. ఆయన్ని ప్యాకేజ్ స్టారు, మ్యారేజ్ స్టారు, లేకపోతే దత్తపుత్రుడు అన్నారు కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు వీళ్ళంతా? నథింగ్, ఏం లేదు. అదే సమయంలో ఏం లేదు చెప్పడానికి. అదే సమయంలో మోదీ గారికి నా అన్న వచ్చాడు అన్నారు కాబట్టి ఈ రోజున పక్కన కూర్చున్నారు. ఇప్పుడు మా అన్న వచ్చాడండి అని చెప్పాడు. అవును, అది పూర్తి గవర్నర్ ప్రోటోకాల్. అటువంటి ఇదిలో కూడా పక్కన పెట్టేసేసి ఆయన వాళ్ళ అన్నయ్యని పిలుస్తూ ఉంటే లేదు మనమే వెళ్దామని చేపట్టుకొని తీసుకెళ్ళాడు. చూసారా, ప్రపంచ దేశాలు మెచ్చే మోదీ ఈ అన్నదమ్ముల అనుబంధం, ఈ మెగాస్టార్ని ఇద్దరు భుజాల మీద చేసి తక్కువ చేర్చుకున్న ఎలా అనిపించింది సార్ మీరు? నాకు అంటే నేను ఒక జర్నలిస్ట్గా చెప్పాలంటే రేపు రాబోయే రోజుల్లో మీరిద్దరే రాష్ట్రపతి ఆంధ్రాన్ని నడపాల్సింది అన్నట్టుగా ఉంది. ఏదైనా జరగవచ్చు అన్న యాంగిల్లో వాళ్ళని తీసుకున్నట్టుగా ఏదైనా చూడండి. అక్కడ ఆ సన్నివేశంలో మీరు చూడండి, ఒకటి వెనకుంది ఎవరు, నెంబర్ 2 అమిత్ షా, నెంబర్ 3 నడ్డా, వాళ్ళంతా అటు చూస్తూనే ఉన్నారు. తర్వాత భారత రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి చేసిన వెంకయ్య నాయుడు గారు, భారత ప్రధానమంత్రి చేసిన ఎన్వి రమణ, తర్వాత ఆయన బీజేపీలో కీలకమైన వ్యక్తి సంతోష్ జీ, అవును, ఎంతమంది, సంతోష్ గారు, అందరూ అక్కడే ఉన్నారు, రజనీకాంత్ గారు, ఇంతమంది కూడా క్లాప్స్ కొడుతున్నారంటే ఆ వ్యక్తి కసి. సార్ ఎక్కడ గెలవలేదు సార్, అతను అసెంబ్లీ తాటనివన్నారు, ఈరోజు 21 మంది వెళ్ళి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక్కడే కాదు, మోదీ గారితో మాట్లాడి ఒప్పించి కూటమి కట్టడంలో కూడా ఈ సీట్లు కీలకమైనవి కదా అక్కడ కూడా. అవును, ఈజ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టార్ కాదు, నేషనల్ పొలిటికల్ స్టార్. చిరంజీవి గారిని మళ్ళీ కేంద్రంలో తీసుకుంటారు, ఆయనకి ఏదో ఇస్తారు పదవి అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజాలు ఉన్నాయా దాంట్లో? మేబీ ఏదైనా జరగవచ్చు సార్. ఆయన రాష్ట్రపతి కూడా కావచ్చు. ఈరోజు చెప్తున్నాం ఈ మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏదైనా జరగవచ్చు. ఈ డిజర్వ్డ్ 4.5 దశాబ్దాల్లో ప్రజల మనల్ని పొందిన వ్యక్తి, ఎటువంటి రూపాయి ఆశించకుండా ప్రజల కోసం సేవ చేసే గొప్ప వ్యక్తులు ఏదైనా కావచ్చు. పదవికి ఏమైనా తెస్తారు, అంతే కదండి. కరెక్టేగా, కరెక్టే కదా. అంటే ఇన్ని మాట్లాడుతున్నారు, అసలు తెలుగుదేశం పార్టీలో ఎక్కడా కూడా మీకు పొరపచ్చాలు ఏం కనిపించలేదా? అంటే పార్టీ పరంగా వాళ్ళు ఇచ్చిన ఇవేంటి మంత్రి పదవులు కానీ, లేకపోతే వాళ్ళు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరులో కానీ ఈ 1 మంత్లో ఎక్కడ కనపడ ఎవరైనా ఒక్కడైనా మాట్లాడుతూ చూసారు? పిఠాపురం వర్మ గారు, నేను అసలు పవన్లో నాకు అసలుకి పక్కన పెట్టుకున్నాడు ఇక్కడ. అదే సమయంలో పూర్తిగా విభేదించిన వ్యక్తి చూసుకుందాం. చివరికి చాలా కీలకమైన మంత్రులు కూడా ఇస్తారన్నారు, ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు. ఇస్తారు, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. ఏమైంది, టైం ఉంది కదా సార్, 1 మంతే కదా. సరే, ఇప్పుడు మీరు ఏమంటారు? ఈ 1 మంత్లో ఇప్పుడు వంశీకృష్ణ యాదవ్, శ్రీరామచంద్రయ్య పోస్టులు మళ్ళా శ్రీరామచంద్రయ్యకి హరిప్రసాద్ గారికి వచ్చింది. ఒక జర్నలిస్ట్గా చెప్పండి, ఒక ఎవరైనా ఏ నాయకుడైనా తనతో పాటు తన సెక్రటరీగా ఏదో పొలిటికల్ సెక్రటరీగా ఉండాలని కోరుకుంటాడు, ఎంతో శాలరీ ఇస్తారు, అలా ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలన్న ఆలోచన వస్తుందా? రాదు, తొందరగా రాదు. అది పవన్ కళ్యాణ్ దగ్గర ఉంది. అది హరిప్రసాద్ గారు చేశారంటే మీరు అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్. దాంట్లో నేనేం కాదనట్ల, నేను అలా అనట్లా. టీడీపీ నుంచి మీకు ఎక్కడా కూడా, టీడీపీలో జరుగుతున్న పరిణామాలు ఎక్కడా కూడా మీరు ఎవరు మాట్లాడలేదన్న ఆలోచన నేను ఏం మాట్లాడలేదు. ఏంటంటే ఈ రోజున ఈ ప్రభుత్వం అస్తవ్యస్తమైన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థను గాడిలో పెట్టాలి అంటే కొన్ని పట్టు విడుపులు ఉండాలి, కొన్ని వర్క్ డిస్ట్రిబ్యూషన్స్ ఉండాలి, సమ ప్రాధాన్యత ఇవ్వాలి. మీకు ఒక పోస్ట్ వస్తే వీళ్ళకి ఒక పోస్టు. ఆ రోజు అన్నాడు పోస్టులు రానోళ్ళు చాలామంది ఆవేశంతో కొంతమంది వెళ్ళిపోయారు, కానీ వాళ్ళు ఇప్పుడు బాధపడుతూ ఉంటారు. 1/3 పోస్టులు మనకు వస్తాయి అన్నాడు. నిజంగా అదే జరుగుతుంది. పోతిన మహేష్ లాంటి వాళ్ళు కొంతమంది, సో పేర్లు కొన్ని చెప్పు, చాలా ఉన్నాయనుకుంటా. పోతిన మహేష్ కావచ్చు, మనుక్రాంత్ రెడ్డి కావచ్చు, రెడ్డి గారు కావచ్చు, కానీ వాళ్ళ తర్వాత చాలా బాధపడి ఉంటారు. బాధే ఉంటుంది. అనేక విమర్శించారు, ఎక్కడైనా తునికాడ బెనికాడ. ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి వస్తుంది హరిప్రసాద్ గారు, రేపు తమ్మిరెడ్డి శివశంకర్ గారు లాంటి వ్యక్తి, సీనియర్ కమిషనర్ స్థాయి కమర్షియల్ ట్యాక్స్, ఆయన పాపం ఇన్ఛార్జి పెందుత్తి. కానీ పొత్తులో భాగంగా పంచకల రమేష్ ఇస్తే మేలకుడు ఉన్నాడు, నాయకుడు మాటిని ఈరోజు పార్టీని కనిపెట్టుకున్నాడు. రేపు ఆయన అవుతాడు, ఆ తర్వాత బొలిశెట్టి సత్యాలంటారు అవుతారు. చాలామంది డెడికేషన్తో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా సార్. కాబట్టి టైం అంటే ఇంకొకటి చెప్తా, చాలా అండర్స్టాండింగ్తో వెళ్తోంది
గవర్నమెంట్ 100% కొన్ని సందర్భాల్లో కనిపించింది. డెఫినెట్గా. సో ఎమ్మెల్సీ మనం మాట్లాడిన దాంట్లో ఎమ్మెల్సీ ఉంది. ఇప్పుడు 2 ఎమ్మెల్సీలు ఖాళీ ఉన్నప్పుడు 2 టీడీపీనే తీసుకోవచ్చు. ఎందుకంటే 130 స్థానాలు వచ్చింది, ఎక్కువ వచ్చినాయి కాబట్టి నీకు 21 స్థానాలకి నువ్వు ఎమ్మెల్సీ కావాలని అడగటం ఏంటి అని టీడీపీ అడగచ్చు. కానీ ఆ ప్రస్తావనలు ఎక్కడా రాకుండా అటు ఒకటేమో వీళ్ళకి ఒకటి టీడీపీకి పెట్టుకున్నారే, అది కొంచెం చాలా మంచి వాతావరణానికి బాగుంగా వెళ్తోంది, పర్ఫెక్ట్గా వెళ్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇంకో లెటర్ రాశారు. విప్పులుగా బొమ్మిడి నాయక నర్సాపురం, తర్వాత రైల్వే కోడరు తనకి వీళ్ళిద్దరికి ఏమని చెప్పి అడిగారు. అంటే చూడు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం వాళ్ళ మధ్య ఉన్నది. అంటే ఆయన మాట వింటున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మాట వింటున్నారా? ఇక్కడ ఎవరైనా సరే అంటే ఆయన సుప్రీమా ఈయన సుప్రీమా అనేది ఇద్దరు సరి సమానమే. ఇక్కడ నా వెనక పవన్ లేడు నాతో ఉన్నాడన్నాడు. అవును. అదే విధంగా ఇద్దరిని ఎంత అన్యోన్యమైన ఇది ఉందంటే తండ్రి కొడుకుల్లాగా పరిపాలిస్తున్నారు. ఈరోజు ముచ్చటేస్తుంది. వీళ్ళు దశాబ్దం పైన ఉండాలనే కళ పవన్ గారిది. నిజంగా దశాబ్దం ఉంటారని అనిపిస్తుంది. వే ఆఫ్ డెసిషన్స్. ఛార్జీ తీసుకున్న తర్వాత తిరుమల నుంచి వచ్చిన తర్వాత 6 సంతకాలు పెట్టాడు చూసారు ఆ రోజే. అవును. 16,000 మంది డిఎస్సి ఉద్యోగులు కావచ్చు, తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, లేకపోతే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం కావచ్చు, వాళ్ళకి పెన్షన్స్ 4,000 నుంచి 6,000 పెంచడం కావచ్చు, ఏరియర్స్ కూడా 7,000 వచ్చినాయండి ఒక్కొక్కరికి. అవును. మీరు ఎక్స్పెక్ట్ చేశారా? మరి ఎన్ని కూడా ఏంటి స్కిల్ సైన్సెస్ ఇవన్నీ పెట్టాడు. ఒకవైపు పోలవరం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, ఒకవైపు అమరావతిని లైన్లోకి తీసుకొస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు మనం సఫిషియెంట్ టైం ఇవ్వాలి. ఒక నెలకే ఇదేం కాదు, 2 సంవత్సరాలు టైం ఇవ్వాలి కదా వీళ్ళకి కూడా. సరే, ఒకటి ఇప్పుడు అంతా కొంచెం రాజకీయంలో కొంచెం హాట్ టాపిక్స్కి వెళ్తే పెద్దిరెడ్డిని కూడా లేపండి అని అంటున్నారు. ఎవరైనా ఏంటి అంత సార్ అంత కక్ష కట్టుందేంటి? కక్ష కట్టు వారంపూడి వ్యవహారం ఏం చేస్తున్నారని తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ అవినీతి ఉంటే జరిగింది. ఇక్కడ పెద్దిరెడ్డిని కూడా లేపండి అని మాట్లాడుతున్నారు కదా. లేపండి అని మాట్లాడుతున్నారు అంటే ఐ మీన్ పెద్దిరెడ్డి తనకున్న హయాంలో ఎంత అరాచకం చేశాడనేది తీస్తున్నారు. చివరికి నేను తిరుపతిలో జనసేన కార్యకర్తలు మిగతా వాళ్ళంతా వెళ్ళి ఇల్లు అక్రమంగా రోడ్డు కూడా బ్లాక్ చేశాడని ధర్నా చేశారు. అవును. అదే సమయంలో రెడ్ శాండిల్స్ అనేది పెద్దిరెడ్డి సాక్షాత్తు డిప్యూటీ సీఎంఏ మాట్లాడాడంటే పిఠాపురంలో పెద్దిరెడ్డిదా అయితే చెక్ పోస్ట్ దగ్గర పోనండి, మిథున్ రెడ్డిదా అయితే పోనండి అని పంపించేశారు. నేపాలకు తెలియదు కదా, ఇది నా దగ్గర ఉంది ఇప్పుడు ఫైల్ అన్నాడు. అంటే ఏ ఎవిడెన్స్ లేకుండా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు అనుకుంటున్నారా? దాంట్లో ఎవరున్నా కానీ వైల్డ్ లైఫ్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుద్ది, అటవీ పరిరక్షణ చట్టం, లేకపోతే మిగతా చట్టాలు కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇటువంటి రెడ్ శాండిల్ చైనాకి, బంగ్లాదేశ్కి, నేపాల్కి మీరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే మన ప్రకృతి సంపద రేరు. కానీ ఒకటి ఎవరికి కూడా అంత పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి జరిగిందా అనే అనుమానం ఇప్పటి వరకు రాలా. మీరు ఎట్లా అంటారేంటి? నిన్నగాక మొన్న నెల్లూరు వెళ్ళిన చాలా అమాయకుడు 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, కోపంతో ఈవీఎం పాల్గొట్టాడు, ఆయన లోపల ఎటు వెళ్ళి అంటున్నాడు ఆయన. అదేమంటారు? ఆయన అమాయకుడు అంటారా మీరు చెప్పండి? ఇప్పుడు ఈవీఎంలు ధ్వంసం చేసిన వ్యక్తి 8 సెక్షన్స్ పెట్టారండి. ఎమ్మెల్యేని వెసులుబాటుతో బెయిల్ ఇచ్చారు. తర్వాత 307 హత్య యత్నం చేశాడని ఒక సీఐ కంప్లైంట్ ఇవ్వడంతో లోపలికి వెళ్ళాడు. ఆయన మీద నువ్వు ఇదితో హెచ్చరిక జారీ చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకి హెచ్చరిక జారీ చేస్తాడు. మరి అదే నెల్లూరు పోటీ చేసిన విజయసాయి రెడ్డి నీ పక్కన ఎక్కడున్నాడు? ఇప్పుడు ఏమైపోయాడు? ఎవరున్నారు? అసలు అంత అవినీతి జరిగిందా వైసీపీ గవర్నమెంట్లో అనేది ఎవరు ఊహించలేదు. అది నేను చెప్తాను. సుధాకర్ అనే వ్యక్తి కర్నూలు చెందిన ఒక ఎమ్మెల్యే, తన ఇంట్లో పనిచేసే పని మనిషి, ఆ పిల్ల పాపం, ఆ పిల్ల మైనరు, ఆ అమ్మాయిని 3 సంవత్సరాల నుంచి లైంగిక వేధిస్తున్నాడంటే చివరికి ఆ వీడియోలు కూడా బయటకు వచ్చిన అమ్మాయి తట్టుకోలేక చేసి ఇప్పుడు బయట పెట్టింది. ఇప్పుడు అంటే ఇటువంటి వాళ్ళ మీకు ఎమ్మెల్యేలు, ఇటువంటి వాళ్ళ మీకు మంత్రులు. అవంతి శ్రీనివాస్ మీద ఏం ఎలిగేషన్ వచ్చింది? అవును. ఆ తర్వాత డ్రైవరు అంబటి రాంబాబు ఏం తెలుసు, తర్వాత ఆయన ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు? డ్రైవర్ని డోర్ డెలివరీ చేశాడు దళితుడిని. అతన్ని ఊరేగిస్తారా మీరు? చివరికి కోరట్ల మాధవ్ పార్లమెంట్ సాక్షిగా ఏం చేశాడో మీకు తెలుసు. ఇటువంటి వ్యక్తులంతా మీరు ప్రోత్సహిస్తా టీడీపీ ఆఫీసులు